ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ నటించినటువంటి మూవీ నిన్నైతే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ అయితే పెట్టట్లేదు. ఏదైనా కామెంట్ పెడితే కదా నేను ఏదైనా మార్చుకోవడానికి, లేకపోతే ఏదైనా జరుగుతుందా లేదా కొంచెం బూస్టప్ అవ్వడానికి కామెంట్ పెట్టండి అబ్బా. కామెంట్ పెడితే అర్థమవుతుంది నాకు కూడా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ టీజర్ అయితే నిన్న శనివారం రోజు రిలీజ్ అయింది. అప్పటికే దాదాపుగా విశ్వక్సేన్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు, బాగానే ఉంది. అట్లాగే విశ్వక్సేను మాస్ అమ్మ మొగుడు ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక డైలాగ్తో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా విశ్వక్సేన్ వైపు తిప్పుకోవడం జరిగింది. తిప్పుకోవడం అంటే కాదులే కానీ కొంత క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆయన అభిమానించే హీరో కాబట్టి సేమ్ అది కూడా వర్కౌట్ అయింది. అట్లాగే ఈ మూవీ గురించి కనుక చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో టీజర్లో ఒక డైలాగ్ అయితే బాగా వినపడుతుంది. నేను మంచోన్నో చెడ్డోన్నో తెలియదు కానీ మంచోడు అనే చెడ్డ పేరు అయితే నాకు వద్దని చెప్పేసి, ఇదైతే వేరే లెవెల్ అని చెప్పేసి కింద టీజర్ కింద ఉన్నటువంటి కామెంట్స్లో అయితే హైలైట్ అనిపిస్తుంది ఇది. ఎందుకంటే దాదాపుగా ఇది అప్పటికే దాదాపు 14 లక్షలు 15 లక్షల మంది 1 డే 2 డేస్ లోపు దాదాపు చూసేశారు. 20 లక్షల మంది కూడా చూసినారు. కింద కామెంట్స్ అయితే కొన్ని 2-3 వేల కామెంట్స్ అయితే వచ్చాయి. ప్రతి కామెంట్ కనుక మనం చెక్ చేసుకుంటే ఇదే, నేను మంచోన్నో చెడ్డోన్నో నాకు తెలియదు కానీ మంచోడు అనే చెడ్డ పేరు అయితే నాకు వద్దు, ఇదైతే వేరే లెవెల్ అని చెప్పేసి పెట్టారు. ఇక ఈ విషయానికి వస్తే విశ్వక్సేన్ యొక్క గెటప్ కూడా ఒక స్నేక్ రాజా లాగా పెట్టాడు. అది కూడా కొంచెం బాగుంది. సరే, జనాలకి ఒక కొత్తగా ట్రై చేసాడు అనిపించింది. అది ఏమన్నా కానీ కొత్తగా అయితే ట్రై చేసాడు అనిపించింది. మూవీ అయితే మాత్రం తనదైన మాస్ వేలో బాగుంది అని అనిపిస్తుంది. ఇక రిలీజ్ మేలో ఉంటుంది కాబట్టి రిలీజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్లాగే మీరు కనుక టీజర్ కనుక చూసింటే ఏ డైలాగ్ అయితే మీకు నచ్చింది, ఈ డైలాగ్ నేను చెప్పిన డైలాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, వీడియోని కొంచెం ముందుకు నెడతారని కోరుకుంటూ, ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు. జై హింద్.